మధ్యకాలంలో బంగారము పట్టుకున్నామన్నా కూడా దొరకట్లేదు. రాకెట్ స్పీడ్‌లో దూసుకుపోతున్నది. సో, ఎంత వేగంగా ఎళ్ళిందో అంత వేగంగా పతనమైంది. 1,80,000 దాకా పోయి ఇప్పుడు 1,40,000 దాకా వచ్చినటువంటి పరిస్థితి. సో, మీరేం చెప్తారు? చాలామంది సామాన్యులు భయపడుతున్నారు. ఓ బిడ్డ పెళ్లి చేయాలన్నా, తులం బంగారం కొనాలన్నా కూడా చాలా భయపడుతున్నారు. సో, అటువంటి వాళ్ళకు మీకున్నటువంటి సమాచారంతో ఏం చెప్పగలుగుతారు ఈ బంగారం ఇప్పుడు బంగారం నిల్వలనే దాని మీదనే మనకు ఆహ్, ఇప్పుడు ఎక్కడైతే ఏ దేశంలోనైతే బంగారం నిల్వలు రూపీ వాల్యూ పెరుగుతుందో ఆ దేశంలో స్టేబుల్‌గా ఉంటాయి ధరలు. హ్మ్. ఏ దేశంలో అది పతనం అవుతుందో ఖచ్చితంగా స్టేబుల్ పడిపోతాయి, పెరుగుతాయి, పడిపోతూ ఉంటాయి. ఇవాళ రూపాయి పతనమైంది భారతదేశంలో. 90 రూపాయికి వెళ్ళిపోయింది అది డాలర్‌తో పోల్చుకుంటే. హ్మ్. సో కాబట్టి పెట్రో డాలరు ఎప్పుడైతే పెరుగుతుందో దాన్ని దెబ్బ కొట్టాలంటే ఇవాళ భారతదేశం ఇంకా ఈ ప్రపంచంతో అంటే ఇవాళ చైనా ఇప్పుడు చైనా తర్వాత భారతదేశంలోనే ఎకనామీ డెవలప్ అవుతుంది. హ్మ్. బట్ ఆ ఎకనామీ ఒక్కటి సరిపోదు. ప్రపంచంలో ఉన్న దేశాలు మన వైపు వచ్చే విధంగా, మనం అగ్రగామి దేశంగా నిలబడే విధంగా. అట్లాగే మనము ఇవాళ చాలా రకంగా ఫార్మసీని డెవలప్ చేసుకుంటున్నాం. ఫార్మా రంగం ప్రపంచంలో మనం నంబర్ 1 స్థానంలోకి వెళ్ళిపోయినాం ఇప్పటికే. ఐటీ రంగంలో కూడా కీలకంగానే ఉన్నాం. కానీ రక్షణ రంగంలో లేదు. హ్మ్. సో రక్షణ రంగంలో లేకపోవడం వల్ల ఇవాళ బడ్జెట్ చూశారు కదా, బడ్జెట్లో 15% ఎక్కువ రక్షణ పెంచింది రంగం. అవును. రక్షణ రంగానికి. హైయెస్ట్ పెంచింది. ఎందుకంటే ప్రపంచం అమెరికాతో పోటీ పడాలన్నా, చైనాతో పోటీ పడాలన్నా రేపు రక్షణ రంగంలో కీలకంగా ఉంటే తప్ప అది సాధ్యం కాదు. సో ఆ రకంగా ఇవాళ ఈ వికసిత్ భారత్ బడ్జెట్ ఏదైతే ఉందో ఆ బడ్జెట్లో భాగంగా వాళ్ళు రక్షణ రంగాన్ని చాలా ఎక్కువగా పెంచుకొని దేశంలో సెమీ కండక్టర్స్ రూపంలో కావచ్చు, ఇంకా మరొక రూపంలో కావచ్చు, ఇవాళ మనల్ని బెదిరిస్తున్న అమెరికా ఏదైతే ఉందో సుంకాల పేరుతోని ఆ సుంకాలన్నిటిని ఇవాళ తగ్గించుకునే ప్రయత్నం ఉంటే మనం సొంతగా మనమే టెక్నాలజీ పెంచుకునే విధంగా ఉండగలిగితే హ్మ్. వాళ్ళ మీద ఆ రాకెట్ ఆయుధాలు కానీ రాకెట్ టెక్నాలజీ కానీ అన్నీ కూడా మనమే చేసుకోగలిగితే హ్మ్. రేపు ఈ పరిస్థితి ఉండదు. అంటే సో బంగారం దీన్ని లాంటి బంగారం రేట్లు తగ్గిపోతాయంటారు. 100% 100% తగ్గిపోతాయి. హ్మ్. అప్పుడు ఏమవుతుంది, మనం కంట్రోల్ చేయగలుగుతాం. బంగారం రేట్లు. బంగారం రేటు కానీ వెండి రేటు కానీ హ్మ్. మనం ప్రతిదాన్ని కంట్రోల్ చేయగలుగుతాం. ఎప్పుడు కంట్రోల్ చేయగలుగుతాం అంటే మన మన మిగతా దేశాలు మన మీద కొనుగోలు శక్తి మీద ఆధారపడతాయి. ఇప్పుడు మనం ఇతర దేశాల మీద ఆధారపడుతున్నాం ఎక్కువ. ఓకే. ఎక్స్పోర్ట్ అనేది ఇంపోర్ట్ అనేది ఎక్కువ చేసుకుంటున్నాం, ఎక్స్పోర్ట్ తక్కువ చేస్తున్నాం. ఓకే. సో ఎప్పుడైతే ఎక్స్పోర్ట్ మన దేశంకి వెళ్ళి పెరుగుతుందో అప్పుడు బంగారం విలువలు కానీ మిగతా కానీ వెండి విలువలు కానీ తగ్గిపోతాయి. సో ఇప్పుడు ఆ మిగతా వాటిని కొనుగుతున్న క్రమంలో ఈ పరిస్థితి మనకు దాపరించింది. కాబట్టి ఇప్పటికైనా వికసిత భారత్ బడ్జెట్ అయినా అందుకే వేశాడు. భవిష్యత్తులో భారతదేశము స్టేబుల్ ఎకానమీ పెంచుకుంటూ, రక్షణ విభాగాన్ని పెంచుకుంటూ, ప్రజల యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ను పెంచుకుంటూ, అట్లాగే కొనుగోలు శక్తిని పెంచుతూ, రేపు దేశంలో ఆర్థిక ద్రవ్యోలనము రాకుండా ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకునే విధంగా ఇవాళ ప్రణాళికలు ఉండే విధంగా ఇలా వికసిత్ భారత్ బడ్జెట్ రూపకల్పన జరిగిందనడానికి కొంత మనకు సూచనలు కనపడుతున్నాయి. రైట్. సో కాబట్టి అవి కనుక సత్ఫలితాలు ఇచ్చే దిశగా కనుక పోతే ఖచ్చితంగా భవిష్యత్తులో బంగారం ధరలు, వెండి ధరలు మళ్ళీ తగ్గుతాయి, సామాన్యునికి అందుబాటులోకి వస్తాయి. ఆ దిశగా అడుగులు పడాలని ఖచ్చితంగా దేశం ముఖ్యం. పార్టీ అనేది ఏ పార్టీ అయినా, నైనైనా నా ఆర్పిఐ పార్టీ అయినా, వాళ్ళ బీజేపీ అయినా, ఇంకోటి కాంగ్రెస్ అయినా, ఎవరిదైనా దేశం ముఖ్యం. రైట్. సో దేశ ప్రజలు ముఖ్యం. సో కాబట్టి ఆ దిశగా అడుగులు వేయాలి బడ్జెట్. ఆ బడ్జెట్ పరిపాలన ఫలాలు కరెక్ట్గా వస్తే ఇవి ధరలు కూడా తగ్గిపోతాయి. రైట్. సో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్ మీద రకరకాల చర్చ జరుగుతుంది. ఓవైపు కాంగ్రెస్ ఏమో రాష్ట్రానికి మరోసారి అన్యాయం చేసిందంటున్నది. 60 సార్లు ఢిల్లీకి పోయినా ముఖ్యమంత్రి ఒట్టి చేతులతో వచ్చిండు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకి ఏమీ పెట్టలేదంటూ ప్రధాన ప్రతిపక్ష నాయకులు కేటీఆర్ లాంటి వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. బట్ బీజేపీ మాత్రం చాలా అద్భుతంగా ఉంది ఈ బడ్జెట్. దీర్ఘకాలిక మంచి ఫ్యూచర్ని ఊహించే విధంగా విద్య మీద కావచ్చు, ఉద్యోగాల మీద ఈ బడ్జెట్ పెట్టిందనేది బండి సంజయ్ లాంటి వాళ్ళ మాట. సో ఏం చెప్తారు మీరు ఆర్టీఐ పార్టీ అధ్యక్షులుగా? ఇప్పుడు ఒక పార్టీ విధానం ఉంటుందండి. మ్మ్. వాళ్ళు ఒక వికసిత భారత్ అనే ఒక విధానాన్ని వాళ్ళు రూపొందించుకున్నారు. మ్మ్. ఆ పార్టీ విధానం ప్రకారంగా వాళ్ళు ఇవాళ వాళ్ళ అడుగులు వేశారు. దాంట్లో అగ్రికల్చర్ సెక్టార్కు ఒకప్పుడు యూపీఏ ప్రభుత్వము 2014 నుండి 25,000 కోట్ల బడ్జెట్ మాత్రమే కేటాయించింది. మ్మ్. వీళ్ళు 1,37,000 కోట్ల రూపాయల బడ్జెట్ రైతులకు కేటాయించారు. ఓకే. మరి ఆ రైతు సంక్షేమం పెరిగిందా, తగ్గిందా? మ్మ్. సో తర్వాత డిజిటల్ ఎకనామీ, ఆరెంజ్ ఎకనామీని, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీతో ఇవాళ అగ్రికల్చర్ విధానాన్ని మనము డెవలప్ చేసుకోవాలని చెప్పారు. కరెక్టే కదా. మరి ఇప్పుడు అగ్రికల్చర్ ఎకానమీ అనేది ఇవాళ డిజిటల్ టెక్నాలజీ ఏఐ వాడి ఇలా ఎక్కడ డైరెక్షన్ ఉంది, ఎక్కడ కరెంట్ ఎన్ని గంటలకు పోతుంది, ఎన్ని గంటలకు వస్తుంది, ఈవెన్ ఇంట్లో కూర్చొని స్విచ్ ఆన్ చేస్తున్నారు, సెల్ ఫోన్లకి యూజ్ చేస్తున్నారు టెక్నాలజీ. ఇవాళ ఆ టెక్నాలజీని వాడే విధంగా తయారు చేస్తున్న
ఈ విధానాలని వికసిత్ భారత్లో వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ పార్టీ సిద్ధాంతం ప్రకారంగా వాళ్ళు నడుస్తున్నారు. సో కాబట్టి గత ప్రభుత్వం కంటే ఇప్పుడు అప్పులు పెరిగినాయి, అభివృద్ధి కూడా పెరిగింది. ఓకే. అప్పులు పెరిగినాయి, అభివృద్ధి పెరిగింది. ఉమ్. గత ప్రభుత్వం కంటే ఇప్పుడు ధనవంతులు కూడా పెరిగింది, ఓకే. పేదలు కూడా పెరిగింది. ఉమ్. పేదలు కూడా పెరిగారు. ఇప్పుడు ఎస్సీ ఎస్టీల విషయంలో, ఓబీసీల విషయంలో తగినంత ప్రాధాన్యత లేదు. అవును. కానీ వాళ్ళు కాంప్రహెన్సివ్ డెవలప్మెంట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ కంటే కూడా ఉమ్. ప్రజల కొనుగోలు శక్తి పెరిగే విధంగా పథకాలు రూపొందించారు వాళ్ళు. ఉమ్. పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూసుకుంటే తక్కువనే ఉంది చైనాతో పోల్చుకున్న, అమెరికాతో పోల్చుకున్న. బట్ పర్చేజ్లో ఉమ్. ఎవరైతే కొనుగోలు శక్తిలో ఇవాళ అమెరికా కంటే ఎక్కువ కొనుగోలు శక్తి పెరిగింది భారతదేశంలో. ఇవాళ అమెరికా కంటే మనము అమెరికా డాలర్ విలువ మన డాలర్ విలువ, మన రూపాయి విలువ పతనమైనప్పటికీ కూడా పర్చేజ్ కెపాసిటీ ఎట్లా పెరిగింది భారతదేశంలో. ఉమ్. వస్తువు కొనుగోలు శక్తి ఎట్లా పెరిగింది. ఓకే. ఇవాళ ఎట్లా పెరిగిందంటే నీకు ఇంకా ఆల్టర్నేటివ్స్ వైపు, ప్రభుత్వాలు ఇచ్చే పథకాలకు వైపు ఉమ్. యూజ్ అవుతున్నాయి. మరొక వైపు నీకు ఉపాధి అవకాశాలు ఉన్న క్రమంలోనే కొనుగోలు శక్తి పెరుగుతుంది. సో నిరుద్యోగ సమస్య ఇంకా పూర్తిగా తగ్గిందని నేను అనను. అట్లాగే వాళ్ళకు మొత్తం నిరుద్యోగ సమస్య కానీ, ఎస్సీ ఎస్టీలకు గొప్ప పథకాలు చేసింది కానీ, బీసీలకు పథకాలు చేసిన, మహిళలకు గొప్ప పథకాలు చేసిన కానీ, మహిళలకు గతంలో కంటే కూడా ఇప్పుడు టెక్నాలజీ వాడే విధంగా ఇప్పుడు సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు ఉన్నాయి. సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు 10 కోట్లకు పైగా ఉమెన్ పనిచేస్తున్నారు. దానికి టెక్నాలజీ తోడు చేసేసి వాళ్ళ యొక్క చిన్న పరిశ్రమల్ని పెద్దగా డెవలప్ చేసుకునే విధంగా ఎంఎస్ఎంఈల ద్వారా, చిన్న మధ్యతరగతి పరిశ్రమలకు ఎంఎస్ఎంఈల ద్వారా వాళ్ళకు ప్రోత్సాహాలు ఇచ్చే విధంగా, తర్వాత స్టాండప్ను డెవలప్ చేసే విధంగా, అలాగే ఇవాళ ఏవైనా ఈ టెక్నాలజీని వాడుకొని మహిళా అభివృద్ధిని కూడా డెవలప్ చేసే కార్యక్రమంలో కూడా ఇవాళ వాళ్ళ పథకాలు ఉన్నాయి. సరే, నా ఐడియాలజీ డిఫరెంట్. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా ఆశించిన ఆశయాలు వాళ్ళు నెరవేర్చకపోవచ్చు. ఇప్పుడు ఒక దేశం అభివృద్ధి అంటే కేవలం బంగ్లాల అభివృద్ధి కాదు, ఓకే, ప్రజల సగటు అభివృద్ధి, మహిళా సగటు అభివృద్ధి, దేశ అభివృద్ధి అన్నాడు అంబేద్కర్. కామన్ మ్యాన్ సగటు అభివృద్ధి అన్నాడు. కాబట్టి వాళ్ళ కామన్ మ్యాన్ అభివృద్ధిలో ఇంకా డెవలప్ కావాల్సిన అవసరం ఉంది. 4వ ఆర్థిక శక్తి అంటున్నారు. 4వ ఆర్థిక శక్తి ఒకవైపు అంటున్నప్పటికీ కూడా మరొక వైపు ఇవాళ మనం పేదరికంలో ఎక్కడున్నాము, 123వ స్థానంలో. రైట్. ఇప్పుడు దాంతోపాటు సార్ మెట్రో కానీ, త్రిబుల్ కానీ, లేకపోతే మూసీ కానీ, ఇక్కడ ఈ ప్రాజెక్టులకు రూపాయి కూడా బడ్జెట్ కేటాయించలే. ఇన్నిసార్లు కేంద్ర మంత్రులు కలిసిన నిరాశనే మిగిలింది అనేది కాంగ్రెస్ మాట. ఏం చెప్తారు ఒక మాటలో దీని మీద? ఇప్పుడు అదొక్కటే కాదండి, దక్షిణాది రాష్ట్రాలకు మొత్తం మొదటి నుండి మొండి చేయ చూపిస్తుంది. ఉత్తరాది రాష్ట్రాలలో 1,39,000 కోట్ల రూపాయలు ఉత్తరాది 2 రాష్ట్రాలకు కలిపి, ఏది ఉత్తరప్రదేశ్, బీహార్ కలిపి మొత్తం 5 రాష్ట్రాలకు కలిపితే కూడా 1,29,000 రూపాయలు కూడా కేటాయించలేదు. మొత్తం 5 రాష్ట్రాలకు, 2 రాష్ట్రాలకి అంత బడ్జెట్ కేటాయించారు. ఎందుకంటే జనాభా అంత ఎక్కువ ఉంది. జనాభా అక్కడ ఎక్కువ ఉంది, పేదరికం అక్కడ ఎక్కువ ఉంది, వెనుకబడతనం ఎక్కువ ఉంది, బీహార్లో కానీ ఉత్తరప్రదేశ్లో కానీ. అందుకే అక్కడ ఉత్తరాదిలో పాలకులు వాళ్ళే, ఉత్తరాది వాళ్ళే, పార్టీ వాళ్ళదే, ఉత్తరాది పార్టీ. కాంగ్రెస్ అయినా అదే పని చేసింది. పెద్ద కాంగ్రెస్ ఏమో దక్షిణాదిని మొత్తం డెవలప్ చేసిందని ఎక్కడైనా ఆధారాలు ఉన్నాయా? కాంగ్రెస్ అధికారంలో అదే జరిగింది, బీజేపీ అధికారంలో అదే జరిగింది. కాబట్టి 2 ఉత్తరాది పార్టీలు అదే విధానంలో ఉన్నాయి. కాబట్టి నేను ఈ 2 ఉత్తరాది పార్టీలు, అది బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఉత్తరాది పార్టీలే అంట. అన్యాయం చేస్తుంది దక్షిణాదికి అంటున్నా. అట్లా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తున్నాడు, కానీ తెలంగాణ కూడా అన్యాయం చేసింది, తీరని అన్యాయం. సో కాబట్టి ఇది కొత్తగా తెలంగాణ ఒక్కదానికే చేయలే. వాళ్ళ ఆంధ్రప్రదేశ్ అంతగా అధికారంలో ఉన్నా కూడా కొంచెం ఊరట కలిగించే బడ్జెటే పెంచారు తప్ప మనకంటే పెద్దగా పెరిగింది ఏం లేదు, ఒరిగింది ఏం లేదు ఆంధ్రప్రదేశ్ కూడా. అంటే ఓవరాల్గా దక్షిణాదికి వాళ్ళు అన్యాయం చేస్తున్నారు మొదటి నుండి ఇవాళ కాదు. కాంగ్రెస్ పార్టీ అయినా అదే పని చేసింది, బీజేపీ అయినా అదే పని చేసింది. కాబట్టి దక్షిణాదిలో ఒక ప్రత్యేకంగా డెవలప్మెంట్ కౌన్సిల్ ఏర్పాటు కావాలి. నేను మొదటి నుండి మొత్తుకుంటున్నా. ఆ డీజాక్ లక్ష్యం కూడా అదే. మేము దక్షిణాదికి ఆల్రెడీ దక్షిణాది అభివృద్ధి మండలి ఉంది, దాన్ని ఇప్పటివరకు రివైవ్ చేయట్లేదు. దానికి కనీసం కేంద్ర మంత్రి హోదా లేదు. దానికి ఇవాళ కేవలం అమిత్ షా కంట్రోల్లోనే ఉంది. అది దానికి బడ్జెట్ లేదు. ఈ దక్షిణాదికి ప్రత్యేకంగా బడ్జెట్, ప్రత్యేకంగా సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు, సెకండ్ క్యాపిటల్ ఏర్పాటు, ఈ తర్వాత ఇక్కడ మొత్తం ఆల్ సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ రావాలని ఎప్పటి నుండో అంబేద్కర్ కోరుకున్నాడు. ఇవాళ డిమాండ్ కూడా ఉంది. అవన్నీ ఇక్కడ మాట్లాడలేదు. బడ్జెట్లో ఎక్కడ అలొకేషన్ లేదు, బడ్జెట్లో సుప్రీంకోర్టు బెంచ్ మాట లేదు. మరి ఎందుకు రాకూడదు సుప్రీంకోర్టు బెంచ్? ఇక్కడ సుప్రీంకోర్టు బెంచ్ కానీ, ఇక్కడ సెకండ్ క్యాపిటల్ కానీ, దక్షిణాదికి
ఇవాళ కారిడార్స్ కానీ ఎకనామికల్ కారిడార్స్ కానీ ఎందుకు లేవు? ఇవాళ చేతగాని నాయకులు ఉన్నారు ఇక్కడ. రేవంత్ రెడ్డి చేతగాని నాయకుడుగా నిరూపించుకున్నాడు. ఇప్పుడు ఏమైంది? రేవంత్ రెడ్డి అన్నిసార్లు పోతే కూడా ఏం ఒక పైసా ఎక్స్ట్రా రాలేదు. వాళ్ళు వికసిత భారత్లో భాగంగా మాత్రమే కేటాయింపులు జరిగినాయి తప్ప సో తెలంగాణకు రేవంత్ రెడ్డి 60 సార్లు ఢిల్లీకి పోయినా రూపాయి రాలేదు. వాళ్ళు ఏ ప్రాజెక్టులు అయితే ఇవ్వాలనుకున్నారో అది బుల్లెట్ ట్రైన్స్ వచ్చినాయి. అది మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నట్టుగానే మన తెలంగాణకు హైదరాబాద్ నుండి చెన్నైకి ఇట్లా 3 ప్రాంతాలకు వేసుకున్నారు. అలాగే కాకపోతే గతంలో కంటే తెలంగాణకు ఈ డెవలప్మెంట్ నిధులు, రోడ్డు కానీ బుల్లెట్ ట్రైన్ కానీ వాటితో పోల్చుకుంటే గతం కంటే ఎక్కువ నిధులు వచ్చినాయి తెలంగాణకి. కానీ ప్రత్యేకంగా తెలంగాణకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఏవైతే ప్రవేశపెట్టిన పథకాలు ఉన్నాయో వాటికి సంబంధించిన అలొకేషన్ జరగలేదు. RRR కానీ, లేకపోతే మూసీ ప్రక్షాళన కానీ, లేకపోతే ఇంకా ఆయన మెట్రో సెకండ్ ఫేజ్ కానీ, లేకపోతే ఇప్పుడు ఇంకా ఆయన అది ఫార్మా సిటీ అక్కడ పెడతా అంటుండే కదా, ఎక్కడ ఫోర్త్ సిటీలో ఫార్మా రంగం కానీ, ఫార్మా రంగానికి కొంత కేటాయింపు జరిగింది. సో ఆ కేటాయింపు ఫోర్త్ సిటీలో పెట్టుకోవచ్చు, ఫోర్త్ సిటీ డెవలప్ చేసుకోవచ్చు. ఆయన అది ఉంది. బట్ ఆయన ఫార్మా సిటీని కాస్త ఫోర్త్ సిటీలో ఫార్మా రంగం పెట్టకుండా ఆయన దాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చేస్తున్నాడు ఆయన. సో కాబట్టి ఇప్పుడు ఆయన రియల్ ఎస్టేట్ బిజినెస్ కోసమే పెట్టాలి ఆయన, కాదు కదా. ఖచ్చితంగా వాళ్ళ ప్రియారిటీస్ వాళ్ళకు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వము తెలంగాణలో రేపు గవర్నమెంట్ రావాలంటే ఏం చేయాలి, ఏమేం చేయాలి అనేది వాళ్ళ ప్రియారిటీస్ వాళ్ళకు ఉంటాయి. ఖచ్చితంగా రేపు దాన్ని ఆ రకంగానే చూడాలి మనం తప్ప ఏదో ప్రేమ తెలంగాణ మీద బీజేపీ ఉందని నేను అనను. ఖచ్చితంగా బీజేపీ ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ ప్రియారిటీ ఎక్కువ మతం మీదనే ఉంటుంది. డెవలప్మెంట్ మీద కంటే మతం మీద ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది. ఇక్కడ రోహింగ్యాల మీద ఎలగొట్టడానికి మీద అంత శ్రద్ధ ఈ హైదరాబాద్ అభివృద్ధి మీద ఉండదు వాళ్ళకు. కాబట్టి ఆ రకమైన భావజాలం నుండి బయటపడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఈ సెక్యులర్ శక్తులను కలుపుకొని రేపు ఏమి అని బీజేపీ దక్షిణాదికి తీరైన అన్యాయం చేసిన బీజేపీ ఇక్కడున్న దక్షిణాదిలో ఉన్న ముఖ్యమంత్రులందరూ సమావేశం ఏర్పాటు చేసేసి దక్షిణాదికి జరుగుతున్న అన్యాయాల పట్ల ఖచ్చితంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ గారు కూడా ఆ విషయంలో ముందంజలో ఉండాలి, రేవంత్ రెడ్డి ఉండాలి, స్టాలిన్ ఉండాలి. అంతేకాకుండా ఈవెన్ మన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఉండాలి, కేరళ ముఖ్యమంత్రి పినరస్ విజయ్ ఉండాలి. వీరంతా ఒక ప్లాట్ఫామ్ మీద ఉండి ఇక్కడ మన ప్రాంతం యొక్క హక్కులను కాపాడే విధంగా కనుక వస్తే కేంద్రం దిగస్తుంది. బీజేపీని అడుగడుగున అడ్డుకోవాలి. ఇక్కడ కనుక మనకు నిధులు కేటాయించకపోతే, విభజన హామీలు నెరవేర్చకపోతే బీజేపీని భూస్థాపితం చేస్తాం. ఆర్పీఐ పార్టీ అదే విధానం. అది ఖచ్చితంగా మేము దక్షిణాదికి హక్కులను, దక్షిణాది ఆత్మగౌరవాన్ని కాపాడడానికి ఆర్పీఐ ఖచ్చితంగా పోరాటం చేస్తుంది భవిష్యత్తులో అని చెప్పేసి తెలియజేస్తాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.